నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇప్పుడు ఘనజీవామృతాన్ని చేరుస్తున్నాము. ఇది ఘనజీవామృతం అంటే ఘనజీవామృతం తయారు చేసే చెప్పా కదా 10 టిప్పర్లు ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి జేసీబీతో ఈ దారి పొడుగు తీసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇట్లా ఇట్లా గుట్టలుగా వేసుకెళ్తారు. ఇట్లా గుట్టలుగా వేసుకెళ్తారు. ఈ గుట్టలను ఏం చేస్తారంటే ఈ విధంగా మా కుర్రోళ్ళు ఈ విధంగా దయచేసేసి ఆడపిల్లలు కానీ చక్కగా తీసుకెళ్ళి మొత్తం చెట్టు చుట్టూతా ఒక్కో చెట్టుకు ఒక గంప 2 గంపల చొప్పున వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, మీరు చూడండి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇట్లా అనమాట. మెయిన్ తయారు చేసిన ద్రవజీవామృతం 5 టిప్పర్ల గుట్ట దగ్గర నుంచి ఇట్లా తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. ఇదిగో రోడ్స్ వంటి వేసారు చూడండి. అటు చూడండి, ఆడ గుట్టేసాడు. ఆ పక్కన ఇంకో గుట్ట వేసారు చూడండి. అట్లా రోడ్ సైడ్ అన్ని గుట్టలు వేసుకెళ్ళిపోతారు. ఆ విధంగా వేసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లాగ వచ్చి 4-5 ఇట్లాగా ఆడపిల్లలు వీళ్ళు చక్కగా మా పవన్ గడి చందు వీళ్ళందరూ ఇట్లా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇట్లా తీసుకెళ్ళి చక్కగా చెట్టు చుట్టూతా డ్రిప్ నీళ్ళు ఎక్కడ పడతాయో ఆ డ్రిప్ నీళ్ళ మీద గంప తిప్పేసుకుంటారు. చక్కగా తిప్పి ఏమైందంటే అదంతా తడిసి ఉంటుంది కదా, ఆ తడిసిన దాని మీద ఆ ఘనజీవామృతం నేల కలిసిపోద్ది. ఇది ఇవాళ 25వ తారీఖు నవంబరు 2020. నిన్న నవంబర్ 24 ఏమన్నా ద్రవజీవామృతాలు వదలటం మొదలుపెట్టాము. ఇవాళ 25వ తారీఖు ఏమన్నా ఘనజీవామృతాలు వేయటం మొదలుపెట్టాము అనమాట. ఒక 2 ఎకరాలు 2.5 ఎకరాలు అయిందండి. 2.5 ఎకరాలు అయింది. ఇంకొక 7 ఎకరాలు ఉంది, 7.5 ఉంది. ఇంకా 2-3 రోజులు పట్టిద్ది. ఇవాళ మా ఆడపిల్లలు 2 రాలేదు. ఇంకొక పెద్దాళ్ళు రేపటి నుంచి వస్తారంట. అయితే ఇంకా 3 రోజులు పట్టింది. అయినా సరే చక్కగా ఇదంతా అవజేసుకుంటే చెట్టు చుట్టూ ఎట్లా వేస్తారంటే మీకు చూపిస్తా. ఈ విధంగా ఇక్కడ వేసారు, చూశారు కదా, చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇట్లా వేస్తారు చెట్టు చుట్టూ. ఇదిగో చూడండి డ్రిప్ నీళ్ళు ఎట్లుంటాయి ఆ విధంగా వేసేస్తారు. ఇది సింధూరం చెట్టు. ఈ సింధూరం చెట్టుకి వేసారు కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా ఎర్రచందనానికి వేసారు. ఇది ఎర్రచందనం అండి. ఇది చూడండి ఎర్రచందనం ఎంత బాగా వెళ్ళిందో. వండర్ఫుల్. 30 అడుగులు వెళ్ళిపోయింది. చూడండి ఎంత లావ్ అయిందో. 100 సైజ్ అయిందండి. దాని ప్రక్కన డ్రిప్ ఉంటుంది కదా, ఆ డ్రిప్ లైన్కి ఆ విధంగా వేసుకెళ్తారు. అక్కడ చూడండి మా సపోటా చెట్టుకు కూడా సపోటా కాయ బాగా కాసింది చూడండి, విపరీతంగా ఉంది కాయ. ఆ చెట్టు మొదట్లో కూడా ఎట్లా వేసారు చూడండి, అట్లా అనమాట. మళ్ళీ అక్కడ ఎర్రచందనానికి ఉంది. అక్కడ నల్లజామ గడ వేసారు చూడండి. నల్లజామ దగ్గర కూడా నల్లగా అదంతా ఘనజీవామృతం అనమాట. ఈ విధంగా వేస్తారు. ఇది మామిడి చెట్టు, ఈ పెదరసాల చెట్టు. ఈ పెదరసాల చెట్టు కూడా ఎట్లా మొదట వేసారు చూసారా. ఈ విధంగా ఎట్లా వేస్తారంటే ఎట్లా వేస్తారు. ఆ డ్రిప్పు ఎక్కడైతే ఉంటుందో ఆ డ్రిప్పు తడిసిన దగ్గర చూడండి. ఆ డ్రిప్పు ప్రక్కనే ఉంది. ఆ డ్రిప్ అని చూడండి. అది డ్రిప్పు, ఆ లైన్, ఆ డ్రిప్ లైన్ ఉంది. కరెక్ట్గా ఆ డ్రిప్పు పక్కకి వేసేస్తారు. ఈ విధంగా అదంతా తడి ఉంటుంది కదా, అది పట్టేసుకుంటుంది. ఇక మొత్తం అంతేనండి. ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా చూడండి ఇక్కడ వేసేసారు. ఎర్రచందనానికి వేసారు. అది మొత్తం అన్ని చెట్లకి అట్లా వేసుకుంటూ వచ్చేస్తారనమాట. నవీన్ ఇక్కడ నీళ్లు బాగా పోతున్నాయి. నవీన్, పవన్ ఇక్కడ నీళ్లు బాగా డ్రిప్పు ఊసిపోయింది. నీళ్లు సౌండ్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఇది మన ఈ మునగ చెట్టుకి. సో ఇట్లా అనమాట అండి. చూడండి ఎంత బాగా పెద్దదైందో ఒకటి చెట్టు. అది ఇక్కడ దీని చూడు సపోటా చెట్టు. దీని దగ్గర డ్రిప్ ఊడిపోయింది చూడు. ఇక్కడ ఊడిపోయింది. ఈ విధంగా ప్రతి చెట్టు మొదట ఉండదండి. అదంతా ఘనజీవామృతమే. పాలేకర్ సార్ మనకి ఎకరానికి 200 కేజీలు 300 కేజీలు 400 కేజీలు చెప్తారు. నేనైతే టిప్పర్ వేస్తానండి. చెప్పాను కదా, నాకు మొఖం అంటమే లేదు. సార్ కూడా నా వీడియోలు చూస్తారు, కోపగించుకుంటారేమోను. ఎక్కువ వేసినా తక్కువ వేసినా అని తింటారు. కానీ నేను ఎక్కువ వేస్తానండి. మినిమం గంప 2 గంపలు చూడండి. ప్రతి చెట్టుకి, చిన్న చెట్టుకి కూడా గంప, పెద్ద చెట్టుకు 2 గంపలు వేసేసి పెట్టేసి. అచ్చా ఇంకోటి చక్కగా సరి చేసేసుకో. ఓకే, ఇట్లా ఎప్పటికప్పుడు డ్రిప్పులు వెరిఫై చేసుకుంటూ ఉంటారు మా వాళ్ళు లీక్ అయిన చోట. ఎందుకంటే లీక్ అయిన దగ్గర ఇట్లా నీళ్లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఇట్లా వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ కానికూడదు. అది ఒక డ్రిప్ వేసేసుకోమ్మ ఇక్కడ ఈ మునగ చెట్టుకి. ఈ విధంగా మా పిల్లలు వేసేస్తారనమాట. చెప్పాను కదా, ఇది సింధూరం చెట్టు. సింధూరం చెట్టు కూడా వేసారు చూడండి. ఘనజీవామృతం ఇట్లా మా పిల్లలు ఈ విధంగా చేసుకుంటారు.
చక్కగా తీసుకెళ్ళి అయ్యో మా కిషన్ బంధువులే వీళ్ళంతా, వాళ్ళ మేనత్తలు మేనమావాళ్ళు ఇదంతా. ఈ కిషన్ గారి తమ్ముడు చందుగాడు, అందరూ వాళ్ళ బంధువులే, వాళ్ళ ఇంటి పాలాళ్ళు అంతా. వాళ్ళే చక్కగా వస్తారు, చక్కగా అంతా ద్రవజీవామృతం పోసుకుంటారు, వెళ్ళిపోతారు. ద్రవజీవామృతం డ్రిప్పులు వెళ్ళిపోద్ది అనుకోండి, ఘనజీవామృతం వరకే కొంచెం వెయ్యాలి. ఎందుకంటే చూడండి ఈ విధంగా నేను 2 గంపలు వేస్తానండి. ఎంత ముద్దుగా వస్తుందో చూడండి, ఎంత బాగుంటుందో. దాంట్లో మళ్ళీ కోల్ పౌడర్ కూడా కలుపుతాను. ఆ కోల్ పౌడర్ చూపిస్తాను చూడండి, మీకు చూపిస్తాను. కోల్ పౌడర్ చందు ఒక గుప్పిడి ఇడ్ది, ఇది ఒక గుప్పిడి ఇడ్ది నల్లడిది అది 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 కోల్ పౌడర్ అండి. కోల్ పౌడర్ కూడా కలుపుతాం అన్నమాట. ఈ విధంగా దాదాపు ఒక సంవత్సరానికి 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్ల కోల్ పౌడర్ ఈ విధంగా కలుపుకుంటూ చేస్తాం. ఓకే, వేసేసుకోండి. ఇట్లా అద్భుతంగా ఉంటుందండి. ఇదంతా అదే కోల్ పౌడరే, ఇదంతా కోల్ పౌడరే. చూడండి ఈ విధంగా కలుపుకుంటారు మా వాళ్ళు. కలిపేసుకుని మొత్తం ఆ ప్లాస్టిక్ తాళ్ళు తీసేసేయండి, ఉండకూడదు తోట మీద, పారేయండి. చక్కగా అంతా పోగేసి బయట పారేయండి. అట్లా ఈ విధంగా పొడిలాడుతూ ఉంటుందండి ఘనజీవామృతం. ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా కొంచెం శుద్ధగా ఉందంటే అధిక వర్షాలండి. ఎక్కువ వర్షాల మూలాన అక్టోబరు 12వ తారీఖు హైదరాబాదు వరదలు వచ్చినాయి కదా, ఆ వానల దెబ్బకే ఈ విధంగా అయిందండి. నేను అక్టోబర్ 26, 27, నవంబర్ 1st వీక్లో నేను ఇది చేర్చేసేసాను, ఘనజీవామృతం రోడ్డుకు చేర్చేసాను. ఇప్పుడు ఇవాళ 25వ తారీఖు చెట్ల చుట్టూ తీసుకొస్తున్నాను అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఘనజీవామృతం. ఎంత ముద్దు వస్తుందో చూడండి. బాగా వేస్తానండి. ఎకరానికి ఒక టిప్పర్ వాడతా. ఎకరానికి టిప్పర్ అంటే 10 ఎకరాల మీద 11 టిప్పర్లు వాడతానండి. మీరు లెక్కేసుకోండి ఇక నీట్గా. పాలేకర్ సార్ కూడా తెలుసు నేను వేస్తాను, కొద్దిగా ఎక్కువ వేస్తానని సార్ కూడా తెలుసు. చూస్తారు ఆయన వీడియోలు, ఆయన చూస్తారు. మరి ఆయన ఫీలింగ్ ఏంటో నాకైతే తెలియదు. నేను అయితే బాగానే వేస్తాను. ఎందుకంటే అందుకని మరి వానపాములు కూడా అడుగున్నర 2 అడుగులు వానపాములు ఉంటాయి మన దగ్గర. మరి ఎట్లా వస్తుంది మరి ఊకే బలం లేకుండా. ద్రవజీవామృతాలు అయితే ఇంకా ఎక్కువ పంపిస్తుంది. ఆ ప్లాస్టిక్ కాగితం అమ్మ, ప్లాస్టిక్ కాగితం వద్దు, చేను మీద ఉండకూడదు. అది 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 బయో ఫర్టిలైజర్స్ అది ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాగితాలు అక్కడ వస్తే బయట పారేయండి. ఆ విధంగా ఒక్కొక్క చెట్టుకి, చిన్న చెట్టు అయితే గంప వేస్తారు, పెద్ద చెట్టుకి అయితే 2 గంపలు వేసుకుంటారు నీట్గా. చూడండి ఎంత ముద్దుగా వస్తుంది. ఇదంతా అదే, ఇదంతా పౌడర్, కోల్ పౌడర్ అది. అట్లా ఈ విధంగా అన్నమాట. సో ఘనజీవామృతాలు ఒక 3 ఎకరాల వరకు అయింది, 2.5 3 అయింది. ఇంకా 7 ఎకరాలు ఉందన్నమాట. నిన్నే మొదలు పెట్టారు. రేపు ఎల్లుండి 3 రోజులు పోసేసుకుంటే అయిపోతుంది. 5 రోజులు పట్టిద్ది. 6 కలిసి, 6 ప్లస్ 5 మాకు పిల్లలు 8 మంది పోసేస్తారు. తప్పదండి, ఎందుకంటే నేను కొద్దిగా ఎక్కువ వాడతాను కాబట్టి చేర్చుకోవాలి. చేలోకి ట్రాక్టర్ వెళ్ళదు. చూడండి ఇట్లా మియావాకీ ఫారెస్ట్ లాగుంటే ట్రాక్టర్ కానీ జేసీబీ కానీ వెళ్ళదండి. చూడండి ఎట్లా ఉందో ఈ మియావాకీ ఫారెస్ట్లోకి ఎట్లా వెళ్ళవు. చూడండి ఇదంతా అడవిలాగా అయిపోయింది. ఈ అడవిలోకి ఎట్లా వెళ్తాయి, ట్రాక్టర్ లాగా ఏం వెళ్దాం. సో ఇక మనం మనుషులు పెట్టి మోయించే పరిస్థితి అయింది. 5 రోజులు 6 30 మందితో అయిపోతాయి అనమాట. చూడండి ఎంత సపోర్ట్ ఎంత బాగుంది. సపోటా బాగుంది. అక్కడ మీకు ఎందుకు తీసుకొచ్చానంటే ఇటు పక్కకి చూడండి, ఈ పక్కన నేను చూడండి ఎంత బాగుందో. అయినోటా బిక్సా సింధూరం అండి, వండర్ఫుల్గా ఉంది చూడండి. పక్కనే వేస్తున్నారు కదా, అందుకని దగ్గరకు తీసుకొచ్చేసేసాను. ఇక సపోటాల మీదుగా సింధూరం చెట్లు అయినోటా ఎంత అందంగా ఉన్నది చూడండి. వండర్ఫుల్ అండి. ఇది అది సింధూరం అనమాట. సింధూరం మదర్ ప్లాంట్ ఇది. వాళ్ళు ఎందుకు ఘనజీవామృతం తీస్తున్నాం కదా, అందుకోసం వాళ్ళని చూపిద్దామని చెప్పి నేను తీసుకొచ్చాను. ఇది కూడా ఇంకో చెట్టు సపోటా. వద్దంటే కాస్తుందండి 15 నుంచి 20 టన్నులు కాస్తుందని అనుకుంటున్నాను నేను. 15 టన్నుల పైన ఉంటుంది. అంత అందంగా ఉందో చూడండి. కెమెరా తీబుద్ధి కావట్లేదు. వండర్ఫుల్గా ఉంది. ఒక 20 చెట్లు పెట్టానండి ఈ సింధూరం చెట్లు. సో ఈ అడవిలోకి వెళ్ళే పరిస్థితి లేదండి నాకు, ట్రాక్టర్ కానీ జేసీబీలు కానీ. అందుకోసం ఏం చేస్తానంటే
ఇట్లాగే మనుషులతో చేర్చుకునే పరిస్థితి అనమాట. ఈ విధంగా ఓకే కట్ చేసేసేస్తున్నానండి. ఇది ఘనజీవామృతం. ఓకేనండి, థ్యాంక్ యూ.